తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్. రేవంత్ ఢిల్లీ పర్యటనలో మొత్తం తెలంగాణ అభివృద్ధిపైనే జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు సమంజసంగా లేవన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు తెలంగాణ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. రెడ్డి ఢిల్లీ వచ్చి ఏం సాధిస్తున్నారు, 28 సార్లు వెళ్ళారు, 28 సార్లు రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడంలో విఫలమయ్యారంటూ కేటీఆర్ కానీ ఇటు బీఆర్ఎస్లు కానీ విమర్శలు దాడి చేస్తున్నారు. కానీ మా ముఖ్యమంత్రి ఢిల్లీ వచ్చి మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రానికి అందించాల్సిన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కలిసి నిధులను తీసుకువస్తున్నారు. ఇటు వరంగల్కి సంబంధించి ఎయిర్పోర్ట్ కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇతరత్ర అనేక సహాయ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పలుమార్లు తిరగడం ద్వారానే కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేస్తుందంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ తన వంతు పాత్రగా ఏం చేస్తున్నారు, రాజ్యసభలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఏ విధంగా లేవనెత్తున్నారు అనే అంశాలపై మనతో మాట్లాడేందుకు అనిల్ ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రతి సందర్భంలో కూడా అనేక సార్లు అంటే ముఖ్యమంత్రి హోదాను కూడా గౌరవించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తూ విమర్శలు చేస్తున్నారు. అంటే రాజ్యసభ సభ్యుడిగా మీరు ఢిల్లీలో ఉన్నారు, కేంద్ర మంత్రిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు? కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేక సందర్భాలలో కేవలం మా ముఖ్యమంత్రి గారిని టార్గెట్ చేస్తూ ప్రతి పర్యటన ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి కూడా ఏం చేస్తున్నారు 8 సార్లు వచ్చారు, ఏం చేశారు, రాష్ట్రానికి ఏం చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. వాస్తవాలు కూడా కేటీఆర్ గారు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 28 సార్లు అనేక పెండింగ్ ఏవైతే బిల్స్ ఉన్నాయో పెండింగ్ మనకు రావాల్సిన ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదంటే బైఫర్ఫికేషన్లో యాక్ట్లో రావాల్సిన వాటా కావచ్చు, లేదంటే అన్ని దానిపైన కూడా ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్ని మంత్రుల దగ్గరికి వెళ్ళి అన్ని డెవలప్మెంట్ తెలంగాణకు డెవలప్మెంట్ ఏ విధంగా ఇంపార్టెంటో దాని గురించి చర్చించడం జరుగుతుంది. దాని ప్రక్రియగానే ఈరోజు రైల్వే కోచ్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా రావడానికి కారణం ఏంటిదంటే గత 10 సంవత్సరాలు వీళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కావచ్చు, టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరు కూడా ఢిల్లీకి వచ్చి కనీసం అడగటోళ్ళు లేకుండే. ఈరోజు ఒక్కొక్క మంత్రిత్వానికి స్వయంగా ఎంపీస్ ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చి వాళ్ళతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇవ్వాల్సిందే, మాకు రావాల్సిన వాటా మాకు రావాల్సిందే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాన్ని పర్సీవింగ్గానే అంటే ఆ ఒక రెగ్యులర్గా కలవడం వల్లనే ఈరోజు తెలంగాణకు రావాల్సిన వాటా తెలంగాణకు రావడం జరుగుతుంది. ఇది పక్కన పెడితే ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీతో దోస్తీ చేసిన విషయం మనందరికీ తెలుసు. గతంలో బీజేపీ పార్టీ పెట్టిన పార్లమెంట్లో లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ఏ బిల్ పెట్టినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు పెద్ద మాటలు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, మీడియాలో ట్విట్టర్లో మాట్లాడుతున్నారు. అదానికి ఏం చేస్తున్నారు, అదాని గురించి ఎవరు ప్రశ్నిస్తలేరు, అదాని ఇట్లా అంటున్నారు కదా. స్వయంగా మీ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు కూడా కనీసం హౌస్లో వచ్చి ఒకరు ప్రశ్నించడానికి కూడా సిద్ధంగా లేరు. గతంలో మీరందరూ కూడా మీ యొక్క దోస్తీ మా అందరికీ తెలిసిందే, బీజేపీతో ఎంత క్లోజ్గా ఉండే మీరు. బీజేపీ ఏ బిల్ పెట్టినా కూడా మీరు 100% సపోర్ట్ చేసిరు. ఒకవేళ సపోర్ట్ చేయాలని లేకున్నా కూడా అబ్సెంట్ అయిన విధానం కూడా ప్రజలందరూ కూడా చూసడం జరిగింది. ఈరోజు ఎక్కడున్న రాజ్యసభలో ఎందుకు మీరు వచ్చి వాయిస్ ఇస్తలేరు, అడాని గురించి ఎందుకు పోరాటం చేస్తలేరు? రండి, వచ్చి అడాని గురించి పోరాటం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ ఎంపీలకు. అదేవిధంగా ప్రతిసారి నెగిటివ్ యాంగిల్లో ఆలోచించే బదులు రాష్ట్రానికి ఏం చేస్తే బాగుంటుందని కూడా అలా ఆలోచించాల్సి వస్తుంది. 10 సంవత్సరాల అధికారంలో ఉండే మీరు తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీకు కూడా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం నుంచి చాలా వాటా మనకు రావాల్సిన వాటా వస్తలేదు. గతంలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండే తెలంగాణ గురించి కనీసం పట్టించుకున్న లేకుండా. ఎందుకంటే ఈరోజు ఎంతమంది మంత్రిని కలిసినా కూడా వాళ్ళు స్వయంగా చెప్పడం జరుగుతుంది, అరే తెలంగాణ జబ్సే నయా సర్కార్ ఆయా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా మాకు రిప్రజెంటేషన్ వస్తుంది, చాలా ప్రెషర్ వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ పని చేసి పెట్టాలని కూడా స్వయంగా మంత్రులు కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే గతంలో వీళ్ళు కనీసం మంత్రిత్వానికి పోయి మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేకుండే. గత ముఖ్యమంత్రి ఎప్పుడూ ఢిల్లీకి రాని పరిస్థితులు ఉండే. ఈరోజు మా ముఖ్యమంత్రి తెలుసు పని ఎట్లా చేయాలి, పని అంటే ఢిల్లీ రిలేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఢిల్లీ నుంచి మనకు రావాల్సిన వాటా ఎట్లా తెచ్చుకోవాలి మనం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కనుక ఈరోజు వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎంత నెగిటివ్ యాంగిల్లో కూడా ప్రజలకు తీసుకెళ్ళాలని కూడా వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ డెవలప్మెంట్కి కట్టుబడి ఉంది, తెలంగాణ ప్రజల గురించి కట్టుబడి ఉంది, తెలంగాణకు ఇచ్చిన మాట మీద నిలబడతాము 100%. ఈరోజు తెలంగాణలో మీకు ఒక్క ఎంపీ లేకుండా, డిపాజిట్లు లేకుండా మీరు ఓడిపోవడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీకి 8 మందిని గెలిపించారు. ఆ 8 మంది ఈరోజు మేము కానీ 8 మంది లోక్సభ ఎంపీస్ కానీ మేమందరం కూడా మనకు రావాల్సిన వాటా గురించి పోరాడుతున్నాం. ఇంకా ఇది కేవలం
ఇది కాకుండా కూడా ఇంకా ఏమున్నా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో పర్సీవ్ చేస్తాం. అవి మనకు వచ్చేదాకా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసింది లేదు, రాష్ట్రానికి ఎటువంటి నిధులు కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ వచ్చి పలుమార్లు కేంద్ర పెద్దలను కలిస్తేనే నిధులు అనేది విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో 28 సార్లు ఢిల్లీ వచ్చి కేంద్ర పెద్దలను కలిశారు. వారితో పాటు మేము కూడా వెళ్ళి ఎంపీలను కూడా తీసుకువెళ్ళి పరిచయం చేశారు. ఫర్దర్గా ఫాలోఅప్ చేయాల్సింది ఎంపీలే కాబట్టి మమ్మల్ని కూడా పరిచయం చేశారు. ఈ నేపథ్యంలోనే అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం పోరాడుతున్నాం. దానికి ఫలితంగానే ఇప్పుడు వరంగల్కు నూతన ఎయిర్పోర్ట్ కానీ, ఇటు వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఆమోదం తెలిపిందంటూ కూడా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ సాయితో శివ, బిగ్ టీవీ, న్యూఢిల్లీ.